మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యి కొంచెంత సానుకూల రెస్పాన్స్ని సాధిస్తుంది. థియేటర్లో సినిమా చూసినటువంటి ఫ్యాన్స్తో పాటుగా సాధారణ ప్రేక్షకులు రివ్యూలు ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా సినిమాకి మంచి మార్కులే వేస్తున్నారు. యావరేజ్గా ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని ముందుకు సాగే అవకాశం ఉంటుంది. కానీ ఈ సినిమా మీద ఒక సెక్షన్ చేస్తున్న ప్రచారం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. ప్రధానంగా నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చిరంజీవి సినిమాని టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారానికి కొన్ని ఆనవాళ్లు మీరు చూడండి. ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ చూశారు కదా, ఇవన్నీ టీడీపీ క్యాంప్ నుంచి వచ్చినవే. పైగా నందమూరి బాలయ్య అభిమానులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళే. వీళ్ళంతా మన శివశంకర వరప్రసాద్ సినిమాకి నెగిటివ్ టాక్ తెచ్చేదానికోసం, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేదానికోసం, నెగిటివ్ రెస్పాన్స్ క్రియేట్ చేసేదానికోసం చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? టాలీవుడ్లో చాలా కాలంగా ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. సోషల్ మీడియా కేంద్రంగా దాని ప్రభావం కనిపిస్తుంది. ఏ హీరో సినిమా రిలీజ్ అయినా ప్రత్యర్థులంతా మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం జరుగుతోంది. తొలినాడే ఆ సినిమాని తీవ్రంగా నెగిటివ్ రిపోర్ట్స్ ఇచ్చే ప్రయత్నాల్లో అందరూ తలమునకలై ఉంటున్నారు. కానీ శివశంకర్ వరప్రసాద్ సినిమాకి జనాల నుంచి, న్యూట్రల్ నుంచి, విశ్లేషకుల నుంచి సానుకూల రెస్పాన్స్ వస్తుంటే, రివ్యూవర్స్ సినిమా పర్వాలేదు గట్టెక్కినట్టే అని భావిస్తుంటే, నందమూరి బాలయ్య ఫ్యాన్స్ మాత్రం టార్గెట్ చేసినట్టుగా చిరంజీవి మీద గురిపెట్టినటువంటి వైను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మెగా క్యాంపు, బాలయ్య క్యాంపు కలిసి ఇప్పుడు కూటమిలో సాగుతున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ సఖ్యత మరొక 15 ఏళ్ల పాటు కొనసాగబోతుంది అని ఇరు పార్టీల నేతలు ప్రకటిస్తున్నారు. రాజకీయంగా ఒకే గూట్లో, ఒకే బాటలో సాగుతున్నటువంటి నేతలు సినిమాల వరకు వచ్చేసరికి మాత్రం ఒకరి మీద ఒకరు కసుబుసులాడుకోవడమే కాకుండా రోడ్డెక్కి ఇలాంటి విసురులు విసురుకుంటున్నటువంటి తీరు విస్మయకరంగా కనిపిస్తోంది. సినిమా రాజకీయాలు ఏ రీతికి చేరాయో చాటుతోంది. హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్తలంతా ఇప్పుడు చిరంజీవి మీద గురిపెట్టి ఈ రీతిన ప్రచారం చేయడం వెనక గతంలో ఏపీ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ కామెంట్ చేసిన సమయంలో మెగా క్యాంపు నుంచి ఎదురైనటువంటి వ్యతిరేకతే కారణంగా చెప్పాల్సి ఉంటుంది. బాలయ్య పరువు తీసే రీతిలో ఏపీ అసెంబ్లీగా ఆయన చేసినటువంటి కామెంట్స్ మీద అటు వైఎస్ఆర్సీపీతో పాటుగా ఇటు చిరంజీవి అభిమానులు కూడా బగ్గుమన్నారు. చాలా తీవ్రంగా స్పందించారు. బాలకృష్ణ మీద అనేక రకాలుగా వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. అలాంటి దానికి కౌంటర్గా ఇప్పుడు చిరంజీవి మీద బాలయ్య ఫ్యాన్స్ గురిపెట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఇప్పుడు చిరంజీవి సినిమా ఫ్లాప్ 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 అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఇలా పొలిటికల్గా కొంతమంది దురుద్దేశపూరితంగా అభిమానులు చేసేటువంటి క్యాంపెయిన్స్ ప్రభావం ఎంతో కొంత ఉన్నప్పటికీ అదే మొత్తం సినిమా ఫలితాన్ని నిర్దేశించే అవకాశం లేదు. గతంలో కూడా పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఫ్లాప్ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా చాలా పెద్ద క్యాంపెయిన్ చేశారు. కానీ ఆ సినిమా దేశవ్యాప్తంగా ఎంత సక్సెస్ అయ్యిందో, ఏ రీతిన వసూళ్లు చేసిందో, ఇండియన్ సినిమా చరిత్రలోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో టాప్ 3-4లో ఒకటిగా ఆ సినిమా ఎలా నిలిచిందో మనం అంతా చూసాం. ఇప్పుడు ఈ సినిమా అంత పెద్ద స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించకపోయినా సంక్రాంతి సందర్భంగా నష్టాలు లేకుండా గట్టెక్కే సినిమాగా, ఈ సంక్రాంతి సందర్భంగా చిరంజీవి అభిమానుల్ని నిరాశపరచకుండా ఎంతో కొంత సంతృప్తి పరిచే సినిమాగా కనిపిస్తోంది. ఓ మోస్తరు ఇట్టుకొట్టినట్టుగా అంతా చెబుతున్నారు. ఇలాంటి తరుణంలోనే బాలయ్య ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ప్రహసనం, ప్రయాస ఒట్టి వృధాగా మిగిలిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రీతిన ఒకరి మీద ఒకరు సోషల్ మీడియాలో దుమ్మెత్తు పోసుకుంటూ సినిమా విడుదల సందర్భంగా తమ రాజకీయ దురుద్దేశాలను ఆపాదించే ప్రయత్నం చేస్తుండడం మాత్రం సగటు ప్రేక్షకుడిని చాలా విస్మయానికి, కొంతమందికి వినోదాన్ని కూడా కలిగిస్తోంది.